జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పొలిటికల్ పార్టీని నడిపే లక్షణాలు లేవని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. టీడీపీ, జనసేన కలిసి ఒకే వేదికపై శనివారం రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 94 స్థానాలను ఈ సందర్భంగా ప్రకటించారు. అభ్యర్థుల జాబితా ప్రకటన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీకి 3 పార్లమెంటు, 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్టు వెల్లడించారు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పవన్ కళ్యాణ్ అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థాయికి ఆయన దిగజారిపోయారని తెలిపారు. టీడీపీ, జనసేనవి దింపుడు కళ్లె మాసలని, జనసేన మిగిలిన స్థానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్థులను పంపుతారని పవన్ ను అభిమానించే వారంతా ఆలోచించుకోవాలని హితవు పలికారు. బలహీనత రెండు వైపులా, కానీ అత్యంత దయనీయమైన పరిస్థితి. పాపం ఆయన పవన్ కళ్యాణ్ చూస్తే చాలా దయనీయంగా ఆయన రావడం కానీ ఇక్కడికి, అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన ఒక డెకోరం మెయింటైన్ చేయగలిగిన దీంట్లో కూడా అతను లేడు. అలాగే చంద్రబాబు నాయుడు ఏది పడేస్తే వాటిని తీసుకొని దాంతో తృప్తిపడి తానుకున్న లేదా తాను ఉందనుకుంటున్న ఓట్లన్నీ కూడా మొత్తంగా చంద్రబాబుకు అప్పచెప్పాలా అనే ఆతృత ఆయనలో కనపడుతుంది పవన్ కళ్యాణ్. 175 స్థానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్థులే లేరని ఈ సందర్భంగా ఆయన ఎద్దేవా చేశారు. 24 స్థానాల్లో పూర్తిగా అభ్యర్థులను ప్రకటించలేని స్థితిలో పవన్ ఉన్నారని, బాబు కోసమే పవన్ పని చేస్తున్నారని సజ్జల విమర్శించారు. బాబు ఇచ్చిన 24 సీట్లతో పవన్ కళ్యాణ్ ఎవరి మీద యుద్ధం చేస్తాడని సజ్జల ప్రశ్నించారు. ఈ మాత్రానికి పార్టీ ఎందుకు, టీడీపీ ఉపాధ్యక్ష పదవో, రాష్ట్ర అధ్యక్ష పదవో తీసుకుంటే పోలా అంటూ ఎద్దేవా చేశారు. తాను ఎక్కడ పోటీ చేస్తాడో కూడా చెప్పుకోలేని దుస్థితిలో పవన్ ఉన్నాడని ఆయన తెలిపారు. ఎత్తిపోయిన టీడీపీకి పవన్ కళ్యాణ్ మద్దత అంటూ ధ్వజమెత్తారు. ఈ సీట్ల కేటాయింపు ద్వారా పవన్ కళ్యాణ్ 100కు 100% తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా నడుస్తున్నారనేది మరోసారి తేటతెల్లమైందని సజ్జల స్పష్టం చేశారు. ఒక రాజకీయ పార్టీగా పేరు పెట్టుకుని తన సామాజిక వర్గాన్ని, అభిమానుల్ని ఇలా మోసం చేయడం దారుణమన్నారు. ఆయనపై జాలి కంటే ఆయన అభిమానించే వారిని చూస్తే జాలి కలుగుతోందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.